యూజువల్గా ఫాదర్స్ డే మదర్స్ డేలో గిఫ్ట్ ఇస్తాం కానీ పేరెంట్స్ వాళ్ళు అంటే వాళ్ళు పిల్లలు రాకముందు వాళ్ళ లైఫ్లో ఒకరికొకరు గిఫ్ట్ తీసుకొని అన్నీ కొనుక్కుంటారు. కానీ పిల్లలు వచ్చాక వాళ్ళు కొనుక్కున్నాం అన్నది కూడా ఇప్పుడేం కొంటాం లేదా ఆ డబ్బులతో పిల్లలకి స్కూల్ ఫీజు వస్తుంది, లేకపోతే బుక్స్ వస్తాయి, లేకపోతే నా పిల్లలకి ఇంకేదైనా యూజ్ అవుతుంది అని చెప్పి నిజంగా ఇది నేను కళ్ళారు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. అలా పేరెంట్స్ వాళ్ళు కొనుక్కోవాలనుకుని కూడా వాళ్ళ ఆశలన్నీ వదిలేసి అలా కొనిపెడుతున్నప్పుడు అరే మా ఫాదర్కి ఇది అంటే ఇష్టం అని ఎప్పుడైనా మాటల సందర్భంలో వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ డే రోజు అలాగే అవి గిఫ్ట్ ఇస్తే ఇష్టమైంది ఆ ఫాదర్స్ కానీ మదర్ కానీ ఎవరైనా సరే వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందంటే మన ముందు వ్యక్తపరచరు. మళ్ళీ మనం ఇలాంటి ఎంకరేజ్ చేస్తే డబ్బులు పిల్లలు పాడు చేసి మళ్ళీ ఇంకోటి ఏదో కొంటారని చెప్పి మన ముందు ఏమనరు, పక్కన వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి కానీ అరే నా కొడుకు చూసావా వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు రా, లేకపోతే నా కొడుకు చూసావా షూస్ తెచ్చాడు రా, ఇలా అందరికీ చెప్పుకుంటారు. ఇది వాచ్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది పర్సనల్గా బాయ్స్కి ఎవరికైనా జనరల్గా బైక్లు లేకపోతే షూస్ లేకపోతే వాచ్లు ఈ సోక్ ఉంటుంది ఎక్కువ. పెద్దవాళ్ళకి ముఖ్యంగా మా ముందు జనరేషన్ వాళ్ళందరికీ క్లాసిక్ వాచెస్ అంటే చాలా ఇష్టం ఉంది అప్పుడులో ఉన్నవాళ్ళకి. మా ఫాదర్కి నేను కూడా అలా గిఫ్ట్ ఇస్తే నా ముందు ఏం అనలేదు, అసలు తల్లెత్తు మాట మాట్లాడలేదు. నేను నచ్చలేదేమో ఏంట్రా బాబు మా నాన్నకి ఇష్టం కదా ఇలా తెచ్చాను అనుకున్నాను. కానీ చుట్టాలందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వాచ్ పెట్టుకొని స్టైల్